అయ్యో దేవుడా, ఈ మహమ్మారి తిన్నగా వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. భలే 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 భలే, చూడు 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 చూడు, ఇప్పుడు వాళ్ళిద్దరిని అస్సలు వదిలిపెట్టదు. వాళ్ళ దిమ్మ తిరిగేలా దులిపారేస్తుంది చూడు. అమ్మా, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకంటే అది నా ఒక్కగానొక్క కొడుకుని తెలివిగా కొంగున ముడేసుకుంది కదా. నా కొడుకుని కాలు కింద పెట్టనివ్వకుండా మహారాజులా అపురూపంగా పెంచి పెద్ద చేశాను. వాడే నా వర్తమానం భవిష్యత్ అని నమ్మాను. వాణ్ణి నువ్వు నా నుంచి దూరం చేసావు కదా. వాణ్ణి నీ కుప్పెట్లో పెట్టుకున్నావు. నీ తెలివితేటల్ని తలుచుకొని మురిసిపోతున్నావా? సక్కు చిన్న తప్పు చేసినా అక్క కనిపెట్టేస్తుంది. నేను చెప్తున్నాను కదా వత్సల, ఇది వరకట్లా మనోరమ వదిన ఆటలు సాగవు. సక్కు ఇలా వెళ్ళి అలా వచ్చేసింది. నువ్వు చూస్తూ ఉండు, ఇకపై వదినకి అంతా ఇబ్బందే. ఇబ్బంది అంటే ఏంటండి? ఎన్నాళ్ళు తన పక్షాన ఉన్న కొడుకు కోడల పక్షానికి వెళ్ళిపోయాడు. దిగంబర్రావు ఇప్పుడు ఆవిడ గుప్పెట్లో లేడు. ఇక ఆవిడ పాచికల పారబో. లేదండి అత్తయ్య గారు, నేను ఏది కావాలని చేయలేదు. మీరు ఇబ్బంది పడాలని నేను కలలో కూడా అనుకోను. నన్ను నమ్మండి. నోర్మయ్, నువ్వు దుర్మార్గురాలివి, జుత్తుల మారి నంగనాచివి. నువ్వేంటో అందరికీ తెలుసు. ఏమండి, మీరిప్పుడు చెప్పిందంతా అక్షరాలా నిజం. అవును వత్సల, ఆవిడ దిగునేమి అనడం లేదు చూడు. మొత్తం తప్పంతా కోడలదేనా? దిగుని నువ్వు తోలు బొమ్మలా ఆట ఆడిస్తున్నావు. వసూళ్లకి వెళ్లకుండా నీ వెంటపడి తిరుగుతున్నాడు. నువ్వు పెరట్లో ఉంటున్నావని వాడు కూడా పెరట్లోనే ఉంటున్నాడు. దిగుతో నీ పెళ్లి చేసిన పాపానికి నా మీదే యుద్ధం ప్రకటించావా? నా కుటుంబాన్ని వెడగొడతావా? నా కొడుకు శ్రీమంతుడు అష్టైశ్వర్యాల్లో పుట్టి పెరిగాడు. నువ్వు మాయలో మంత్రాలు చేసి వాణ్ణి పెరట్లో ఉండేలా చేశావు. కన్న తల్లికి దూరం చేశావు. వాణ్ణి నీ అదుపులో పెట్టుకున్నావు. నా గర్భశోకం నిన్ను ఊరికే వదలదు సక్కు. నిన్ను శపిస్తున్నాను. నీకు సుఖశాంతులు లభించవు. నువ్వు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండవు. మనశ్శాంతి దొరకదు. అమ్మా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బాబాగారు, బాబాగారు వచ్చారు. వత్సల, పద పద. రేపు నది దగ్గరికి నీళ్లు తీసుకురావడానికి వెళ్తావు కదా, అక్కడి నుంచి తిరిగి రాకూడదు. కలసం తీసుకుని తిన్నగా బాబాగారి ఆశ్రమానికి వెళ్ళాలి. నువ్వు బాబాగారి దాసివి. ఆయన సేవ చేసుకుంటూ నువ్వు ఆశ్రమంలోనే ఉండాలి. సకు ఎందుకని ఇంతగా భయపడుతోంది? కారణం ఏదైతేనే నేను సకుని ఒంటరిగా వదిలి ఇక్కడి నుంచి వెళ్ళాను. ఒకవేళ బాబా గారు నన్ను ఆశ్రమానికి తీసుకెళ్ళడానికి వచ్చుంటారా? ఈ విషయాన్ని నేను ఆయనకి ఎలా చెప్పాలి? అత్తయ్య గారు. జై జింగ్రోబా! జై జింగ్రోబా! బాబాగారు, 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 రండి, లోపలికి రండి. అయ్యో దేవుడా, బాబాగారు ఈరోజు చాలా ఉగ్రంగా ఉన్నారు. వత్సల, జాగ్రత్త. బాబాగారు, బాబాగారు, ఆశీనులు కండి. నాకు నీ ప్రవర్తన అస్సలు నచ్చలేదు. వరుసలో ఏదో పెట్టుకుని పైకి నటించకు.